Hey everyone, PJ here on PocketTech. I am back again with another most excited video of the year. ఈ వీడియోలో మనం iPhone 15 Pro Max, iPhone 15 Pro, iPhone 15, 15 Plus కైతే కంపారిజన్ చేయబోతున్నాము. ఏ డివైస్ ఎవరికి బాగా సెట్ అవుతుంది అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ ద డిజైన్. మీరు డిజైన్ పరంగా చూసుకుంటే ప్రీవియస్గా మనకి ప్రో వేరియంట్స్కి మాత్రమే బ్యాక్ మ్యాట్ ఉండేది, నాన్ ప్రో వేరియంట్స్కి బ్యాక్ సైడ్ గ్లాసీ ఫినిష్ ఉండేది కదా. ఈ ఇయర్ మీరు చూస్తే ఆల్ 15 సిరీస్ డివైసెస్ మనకి బ్యాక్ సైడ్ మ్యాట్ ఫినిష్తో వస్తుంది. అండ్ ప్రో వేరియంట్స్ అయితే మనకి టైటానియం ఫ్రేమ్తో వస్తాయి, నాన్ ప్రో వేరియంట్ ఫ్రేమ్స్ వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. 4 ఫోన్స్ నేను అన్బాక్స్ చేసి ఫస్ట్ టైం పట్టుకున్నప్పుడు అయితే నాకు చాలా లైట్గా అనిపించాయి. సో ఖచ్చితంగా మనకి వెయిట్ అయితే రెడ్యూస్ అయింది. సో వెయిట్ విషయానికి వచ్చేసరికి మనకి 15 Pro Max వచ్చేసి 221 grams ఉంటుంది. అదే iPhone 15 Plus చూసుకుంటే గనక 201 grams. మనకి iPhone 15 వచ్చేసి 171 grams ఉంటుంది. 15 Pro వచ్చేసి 187 grams అనమాట. సో మనకి iPhone 15 Pro Max అండ్ 15 Plus చూసుకుంటే రెండు ఫోన్లు పక్క పక్కన పెడితే సేమ్ హైట్ ఉంటాయి, సేమ్ విత్ ఉంటుంది. అండ్ సైడ్ ఫ్రేమ్స్ వచ్చేసి 15 Plusలో మనకి అల్యూమినియం ఫ్రేమ్ ఉంటే 15 Pro Maxలో మనకి టైటానియం ఫ్రేమ్ ఉంటుంది. అండ్ కింద వచ్చేసి రెండిటికి USB-C పోర్ట్స్తోనే వస్తాయి అనమాట. సైడ్ చూసుకుంటే దీనికి మనకి రింగ్ ఆర్ సైలెన్స్ స్విచ్ ఉంటే 15 Pro Maxకి కొత్తగా మనకి యాక్షన్ బటన్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. డిఫాల్ట్గా మనకి యాక్షన్ బటన్ మనకి 15 Plusలో ఎలా అయితే రింగ్ ఆర్ సైలెంట్ స్విచ్ లాగా వర్క్ అవుతుంది, బట్ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి కస్టమైజ్ చేసుకుంటే డిఫరెంట్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. సేమ్ మనకి 15 అండ్ 15 Proకి కూడా దీంట్లో మనకి అల్యూమినియం ఫ్రేమ్తో వస్తే 15 Pro వచ్చేసి టైటానియం ఫ్రేమ్తో వస్తుంది. రెండింటికి USB-C పోర్ట్స్ ఉంటాయి, రెండు సేమ్ హైట్ అండ్ సేమ్ విత్ ఉంటుంది. మనకి 15 Proలో యాక్షన్ బటన్ ఉంటుంది, iPhone 15లో జస్ట్ రింగ్ ఆర్ సైలెంట్ స్విచ్ ఉంటుంది. సో కెమెరాస్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి మనకి ప్రో వేరియంట్స్ 3 కెమెరాస్ ఆన్ ద బ్యాక్ సైడ్ ఉంటాయి, వైడ్, అల్ట్రా వైడ్ అండ్ టెలిఫోటో. అదే 15 అండ్ 15 Plus నాన్ ప్రో వేరియంట్స్లో ఓన్లీ బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి, అవి కూడా డయాగనల్గా ఉంటాయి. మనకి ప్రో మోడల్స్లో లైడార్ సెన్సార్ ఉంటుంది, నాన్ ప్రోలో లైడార్ సెన్సార్ ఉండదు. సో మనకి ఆల్ 4 iPhone 15 సిరీస్ డివైజెస్లో IP68 వాటర్ రెసిస్టెన్స్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ అవైలబుల్గా ఉంటుంది. 6 meters అప్ టు 30 minutes వరకు సస్టైన్ అవ్వగలవు. డిజైన్ అండ్ డ్యూరబిలిటీలో మనకి టైటానియం ఫ్రేమ్ అయితే గనక ఇట్స్ మేకింగ్ ఎ లాట్ ఆఫ్ నాయిస్. అది పాజిటివ్గా అవ్వచ్చు, నెగిటివ్గా అవ్వచ్చు. సో అన్ని బ్యాక్ గ్లాసెస్ అనేవి బ్యాక్ సైడ్ గ్లాస్ ఫినిష్ మాత్రమే ఉంటుంది, వాటికి ఏమి సెరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్ లేదు. ఇంతకు మించి మనకి 15 Plusకి కానీ 15కి కానీ 15 Proకి కానీ 15 Pro Maxకి కానీ డిజైన్ పరంగా పెద్ద చేంజెస్ ఏమీ ఉండవు. నెక్స్ట్ కమింగ్ టు ద డిస్ప్లే. మనకి డిస్ప్లే విషయానికి వచ్చేసరికి ఆల్ iPhone 15 సిరీస్ డివైజెస్లో సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లే ఉంటుంది అనమాట. మరి నాన్ ప్రోకి డిఫరెన్స్ ఏంటి అంటే LTPO టెక్నాలజీ. ఓన్లీ ప్రో మోడల్స్లో మాత్రమే మనకి LTPO టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. LTPO టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల మనకి 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ప్రమోషన్ అనమాట, అంటే 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది అండ్ అలానే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ కూడా ఉంటుంది. సో ఈ రెండు ఫీచర్స్ మనకి ఓన్లీ ప్రో మోడల్స్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఈ 2 చేంజెస్ తప్ప డిస్ప్లేలో ఎటువంటి చేంజెస్ లేవు. నెక్స్ట్ స్క్రీన్ సైజెస్ విషయానికి వచ్చేసరికి iPhone 15 Pro అండ్ 15 వచ్చేసి మనకి 6.1 inches స్క్రీన్తో వస్తే 15 Pro Max అండ్ 15 Plus వచ్చేసి 6.7 inches స్క్రీన్తో వస్తుంది. ఆల్ 4 డివైసెస్లో మనకి డైనమిక్ ఐలాండ్ అయితే ఇస్తున్నారు ఈ ఇయర్. సో మల్టిపుల్ వేస్లో మనం డైనమిక్ ఐలాండ్ని యూజ్ చేసుకోవచ్చు. సో మనకి రిమైనింగ్ ఫీచర్స్ లైక్ HDR కానీ, డాల్బీ విజన్ కానీ, పీక్ బ్రైట్నెస్ 1000 nits to 2000 nits కానీ, ఇవన్నీ మనకి 15 Proలో ఎలా ఉంటుందో 15లో అలా ఉంటుంది, 15 Pro Maxలో ఎలా ఉంటుందో 15 Plusలో కూడా సిమిలర్గా ఉంటాయి. సో నెక్స్ట్ కమింగ్ టు ద పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి మనకి నాన్ ప్రో వేరియంట్స్లో చూసుకుంటే A16 Bionic చిప్ సెట్తో వస్తుంది అనమాట. ఈ A16 Bionic చిప్ సెట్ మనకి ఓల్డర్ 14 Pro వేరియంట్స్లో యూజ్ చేసిన చిప్ సెట్. పర్ఫార్మెన్స్ అయితే క్రేజీగా ఉంటుంది. నార్మల్ డే టు డే యూసేజ్ కానీ, గేమింగ్ కానీ చాలా స్టడీగా హ్యాండిల్ చేయగలదు. పాస్ట్ 1 yearగా మనం చూస్తూనే ఉన్నాము. అండ్ అదే ప్రో వేరియంట్స్ విషయానికి వచ్చేసరికి మనకి కొత్తగా A17 Pro చిప్ సెట్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇది 3 nanometer సైజ్ ఉంటుంది అనమాట. సో పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే A16 Bionic చిప్ సెట్ కన్నా A17 Pro చిప్ సెట్ యొక్క పర్ఫార్మెన్స్ 20% ఎక్కువ ఉంది.
అండ్ ఆల్సో మనకి దీని A17 Pro యొక్క గీక్ బెంచ్ టెస్ట్ రన్ చేసి చూస్తే M1 చిప్ సెట్కి ఈక్వల్గా ఉందన్నమాట. అంత పర్ఫార్మెన్స్ని అయితే మనకి A17 Pro ఇస్తుంది. అండ్ ఆల్సో మనకి దీంట్లో ప్రో వేరియంట్స్లో 8GB ఆఫ్ ర్యామ్ని యూజ్ చేస్తున్నారు. ఫస్ట్ టైం మనకి యాపిల్ వాళ్ళు అయితే ప్రో వేరియంట్స్లో 8GB ఆఫ్ ర్యామ్ని ఇస్తున్నారు. నాన్ ప్రో వేరియంట్స్లో మనకి 6GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది. మీరు నార్మల్ డే టు డే యూజర్ అయితే కనుక ఏ ఫోన్ పర్చేస్ చేసినా మీకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. అన్ని పర్ఫార్మెన్స్ పరంగా ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఏ యాప్ ఓపెన్ చేసినా 4 డివైసెస్లో క్విక్గా ఓపెన్ అయిపోతాయి అనమాట. A16 బానిక్ చిప్ సెట్ కదా, తక్కువ పెర్ఫార్మెన్స్ ఉంటుందేమో అనుకోవడానికి లేదు. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ చిప్ సెట్స్ అనమాట. మనకి A17 Pro వచ్చేసి ఇంకా ఎక్స్టెన్సివ్ యూసేజ్కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుందాము. ఈ ఇయర్ కెమెరాస్ కొంచెం ట్రిక్కీగా చేంజ్ చేశారా అనమాట. ఎవ్రీ ఇయర్ ఎప్పుడైనా సరే మనకి నాన్ ప్రో ఒకలాగా, ప్రో కెమెరాస్ ఒకలాగా ఉంటాయి కదా, కానీ ఈ ఇయర్ ప్రోకి నాన్ ప్రోకి డిఫరెన్స్ ఉంది. అండ్ అలానే ప్రోకి ప్రో మ్యాక్స్కి కూడా కెమెరా పరంగా డిఫరెన్స్ ఉంది అనమాట. సో మనకి ఆల్ 4 డివైజెస్లో వైడ్ యాంగిల్ కెమెరా 48 మెగాపిక్సెల్స్తో వస్తుంది. బట్ మనకి ఇక్కడ ఈ రెండిట్లో చూసుకుంటే టెలిఫోటో లెన్స్ ఉంటుంది. నాన్ ప్రోలో టెలిఫోటో లెన్స్ లేదు కదా. ఈ రెండిట్లో ఉన్న టెలిఫోటో లెన్స్లో కూడా డిఫరెన్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ 15 Proలో మనం అప్ టు 15x వరకు జూమ్ చేసుకోగలిగితే 15 Pro Maxలో 25x వరకు జూమ్ చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ ఫోకల్ లెన్స్, ఆల్మోస్ట్ 7 డిఫరెంట్ ఫోకల్ లెన్స్లో మనం 15 Pro Maxలో ఫొటోస్ తీసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. మనకి iPhone 15 Proలో కూడా మనం 7 ఫోకల్ లెన్స్ యూజ్ చేసుకోలేకపోయినా అప్ టు 48mm వరకు యూజ్ చేసుకోగలము. ఎందుకు అంటే మనకి ప్రో వేరియంట్లో మనకి టెట్రాస్కోపిక్ ప్రిజమ్ లెన్స్ని యూజ్ చేయలేదన్నమాట. టెలిఫోటో లెన్స్లో ఓన్లీ పెరిస్కోపిక్ లెన్సే ఉంటుంది. ఈ టెట్రా ప్రిజమ్ టెలిఫోటో లెన్స్ అనేది ఓన్లీ ప్రో మ్యాక్స్లోనే ఉంటుంది కాబట్టి ఆల్ 7 ఫోకల్ లెన్స్ని మనం ఓన్లీ ప్రో మ్యాక్స్లో మాత్రమే యూజ్ చేసుకోగలుగుతాము. సో మనకి 15 Proలో వస్తున్న టెలిఫోటో లెన్స్ ఏమో 3x దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 15 Pro Maxలో టెలిఫోటో లెన్స్ ఏమో 5x దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆల్ 4 డివైజెస్లో మనకి వైడ్ యాంగిల్ ఎలా అయితే 48 మెగాపిక్సెల్స్ ఉందో, అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా 12 మెగాపిక్సెల్ లెన్స్తోనే వస్తుంది. నెక్స్ట్ మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంటుంది. 4 డివైజెస్లో 12 మెగాపిక్సెల్ లెన్స్తో ఇస్తున్నారు అనమాట. ఫొటోస్ కానీ మనకి సెల్ఫీస్ కానీ చాలా క్లియర్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి నాన్ ప్రో వేరియంట్స్లో ప్రీవియస్గా కెమెరాలో చూసుకుంటే 0.5x 1x మాత్రమే ఉండేది కదా. ఫ్రమ్ నౌ ఆన్ 15 అండ్ 15+కి 2x ఆప్షన్ కూడా తీసుకొచ్చారు. మీరు అబ్జర్వ్ చేస్తే టెలిఫోటో లెన్స్ లేదు, కానీ మనకి 2x ఆప్షన్ అయితే సాఫ్ట్వేర్ ద్వారా తీసుకొచ్చారు. అండ్ ఆల్సో జూమింగ్ క్యాపబిలిటీస్ విషయానికి వస్తే 10x వరకు మనం ఇప్పుడు నాన్ ప్రో వేరియంట్స్ని జూమ్ చేసుకోవచ్చు. వీడియో రికార్డింగ్ విషయానికి వచ్చేసరికి ఏ డివైస్ యూజ్ చేసైనా సరే మనం 4K వీడియో at 25, 30 అండ్ 60 FPSలో షూట్ చేసుకోవచ్చు. ఆల్ 4 డివైజెస్లో మనకి సినిమాటిక్ మోడ్ ఉంటుంది, యాక్షన్ మోడ్ ఉంటుంది. ఇలాంటి ఫీచర్స్ అన్ని ఆల్ డివైజెస్లో సిమిలర్గా అనిపిస్తాయి. సో కెమెరా పరంగా మీరు కనుక నేను ఎక్స్టెన్సివ్ కెమెరా యూజ్ చేస్తాను, అటు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాయి జూమ్ చేసి తీస్తాను అనుకుంటే కనుక గో విత్ ప్రో మ్యాక్స్. లేదు నాకు ఓల్డర్ డివైజెస్ లాగా ఒక ప్రో వేరియంట్ ఉంటే చాలు, అంత ఎక్స్టెన్సివ్ జూమింగ్ చేయను, బట్ నాకు ఒక ప్రో వేరియంట్ వాడాలి అనుకుంటే కనుక గో విత్ iPhone 15 Pro. నేను అసలు జూమింగే చేయను, నార్మల్ ఫొటోస్ అండ్ వీడియోస్ వస్తే చాలు, క్లారిటీ బాగుంటే చాలు అనుకుంటే కనుక 15 అండ్ 15+ చూస్ చేసుకోవచ్చు కెమెరా డిపార్ట్మెంట్ పరంగా. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వచ్చేసరికి మనకి iPhone 15 Pro Maxలో 4441 అంటే 4441 mAh బ్యాటరీ ఉంటుంది. 15+లో వచ్చేసి 4383 mAh ఉంటే iPhone 15+ వచ్చేసి 3274 mAh ఉంటుంది. అండ్ iPhone 15 వచ్చేసి 3349 mAh అనమాట. సో బ్యాటరీ సైజెస్ పరంగా చూసుకుంటే మనకి బిగ్గెస్ట్ బ్యాటరీ వచ్చేసి Pro Maxలో ఉంటుంది. తర్వాత 15+, 15 Pro అండ్ 15 అనమాట, అసెండింగ్ టు డిసెండింగ్ ఆర్డర్ చూసుకుంటే. సో మనకి యూసేజ్ కూడా సిమిలర్గా ఉంటుంది. కానీ మీరు నార్మల్ యూజర్ అనుకోండి, 1 ఫుల్ డే ఆఫ్ యూసేజ్ ఖచ్చితంగా మనకి అన్ని డివైజెస్ వస్తాయి. సో నెక్స్ట్ ఛార్జింగ్ స్పీడ్స్ అయితే మనకి ఏమీ ఇంప్రూవ్ అవ్వలేదు, ఓల్డర్ ఛార్జింగ్ స్పీడ్సే ఉన్నాయి. మీరు వైర్డ్ ఛార్జర్ యూజ్ చేస్తే కనుక 30 వాట్స్ సపోర్ట్ ఉంటుంది. QI వైర్లెస్ యూజ్ చేస్తే కనుక 7.5 వాట్స్, మ్యాక్సేఫ్ యూజ్ చేస్తే కనుక 15 వాట్స్ సపోర్ట్ ఉంటుంది. ఈ ఛార్జింగ్ స్పీడ్స్ ఆల్ 4 డివైజెస్లో సిమిలర్గా ఉంటాయి. గుడ్ థింగ్ ఏంటి అంటే ఈ ఇయర్ మనకి ఆల్ iPhone 15 సిరీస్ డివైజెస్లో USB-C పోర్ట్ ఉంటుంది అనమాట. ఈ USB-C పోర్ట్ యూజ్ చేసుకొని మీ దగ్గర కనుక USB-C టు లైట్నింగ్ కానీ USB-C టు USB-C కానీ ఉంటే వేరే డివైజెస్ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇట్స్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఎప్పుడైనా మనం ఎక్కడ బయటకు వెళ్ళినప్పుడు మన ఫోన్ ఛార్జింగ్ అయిపోతే పక్కన వాళ్ళ దగ్గర USB-C పోర్ట్స్ ఉన్న 15 సిరీస్ ఉంటే కనుక దాన్ని యూజ్ చేసి మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో వన్
ఆఫ్ ద యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. బేసిక్ గా మనం ఆండ్రాయిడ్ డివైసెస్ లో రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ చూస్తాం కదా, అంటే ఫోన్ బ్యాక్ సైడ్ తిప్పి ఇక్కడ పైన ఛార్జింగ్ చేసుకోవచ్చు. సేమ్ ఫీచర్, కానీ మనకి యాపిల్ లో రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ అనమాట, యూజింగ్ వైర్. సో దీంట్లో కూడా మనకి 4.5 వాట్స్ ఉంటుంది. నెక్స్ట్ కలర్స్ విషయానికి వచ్చేసరికి నాన్ ప్రో వేరియంట్స్ లో మనకి 5 కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి. వైట్, బ్లాక్, గ్రీన్, ఎల్లో అండ్ పింక్. నాకు పర్సనల్గా పింక్ కలర్ చాలా బాగా నచ్చింది. అదే ప్రో వేరియంట్స్లో అయితే 4 కలర్స్ ఉంటాయి. న్యాచురల్ టైటానియం, బ్లూ టైటానియం, బ్లాక్ టైటానియం అండ్ వైట్ టైటానియం. నెక్స్ట్ ప్రైస్ ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చేసరికి ఐఫోన్ 15 వచ్చేసి మనకి 80,000 రూపీస్ దగ్గర స్టార్ట్ అవుతుంది. 15 ప్లస్ అయితే కనుక 90,000 రూపీస్ దగ్గర ఉంటుంది. 15 ప్రో వచ్చేసి అరౌండ్ 1,35,000 రూపీస్ అండ్ 15 ప్రో మ్యాక్స్ 1,60,000. బట్ మనకి బేస్ వేరియంట్ 256 జీబీతో వస్తుంది. 15 ప్రో, 15 అండ్ 15 ప్లస్ బేస్ వేరియంట్స్ 128 జీబీ దగ్గరే ఉంటాయి. సో క్వశ్చన్ ఆఫ్ ది డే, విచ్ డివైస్ టు కన్సిడర్, ఎవరికి ఏ డివైస్ బాగా సెట్ అవుతుంది అనేసి. సో మీకు కనుక ది బెస్ట్ డివైస్ కావాలి, ది బెస్ట్ జూమింగ్ క్యాపబిలిటీస్ ఉండాలి, ది బెస్ట్ డిస్ప్లే, ది బెస్ట్ బ్యాటరీ, ఇంకా ది బెస్ట్ ఉండాలి, అసలు ఆలోచించడానికి ఏమీ ఉండకూడదు, ఐ కెన్ ఎఫర్ట్, ఎంతైనా పెట్టగలను అనుకుంటే కనుక నో డౌట్ కన్సిడర్ 15 ప్రో మ్యాక్స్. లేదు నేను 1,60,000 ఎఫర్ట్ చేయలేను కానీ ప్రో డివైస్ కావాలి, టైటానియం ఫ్రేమ్ కావాలి అనుకుంటే కనుక గో విత్ 15 ప్రో. సో లేదు నాకు సేమ్ సైజ్ ఫోన్ ఉండాలి, సేమ్ బ్యాటరీ, సేమ్ డిస్ప్లే, ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండాలి అనుకుంటే కనుక యూ కెన్ గో విత్ 15 ప్లస్. మనకి 90,000 రూపీస్కే వస్తుంది. దీంట్లో మనకి అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది అండ్ అలానే యాక్షన్ బటన్ ఉండదు. లేదు నేను ఐఫోన్ వాడాలనుకుంటున్నాను, ఐఎమ్ ఏ స్టార్టర్ అండ్ బిగినర్ టు ఐఫోన్, నేను అంత ఎక్స్పెన్సివ్ పెట్టుకోలేను, బట్ నాకు కొత్త ఐఫోన్ 15 కావాలి విత్ మంచి బ్యాటరీ, మంచి ఫోన్, లైక్ నాకు 1 full day ఆఫ్ యూసేజ్ కావాలి, యాప్స్ ఏమి స్ట్రక్ అవ్వకూడదు, ల్యాగ్ అవ్వకూడదు, నార్మల్ ఫొటోస్ అండ్ వీడియోస్ వస్తే చాలు అనుకుంటే కనుక గో విత్ ఐఫోన్ 15. సో కలర్స్ అడుగుతారు, నన్ను ఏది ప్రిఫర్ చేయమని అడుగుతూ ఉంటారు కదా. సో నా పర్సనల్ చాయిస్ అయితే కనుక 15 ఆర్ 15 ప్లస్ కొనుక్కోవాల్సి వస్తే కనుక ఐ విల్ గో విత్ పింక్ కలర్ యాజ్ బీయింగ్ ఏ గర్ల్. ఒకవేళ బాయ్స్ అయితే కనుక మీరు ఎల్లో ఆర్ గ్రీన్ ట్రై చేయండి. అదే ప్రో వేరియంట్స్లో అయితే కనుక మై చాయిస్ విల్ బి న్యాచురల్ టైటానియం. నచ్చలేదు అనుకుంటే కనుక బ్లూ టైటానియం. సో ఇవైతే నా కలర్ చాయిసెస్ అండ్ నా ఫోన్ ఏది చూస్ చేసుకోవాలి అనే చాయిస్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని కంపారిజన్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.